హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ వినాయకుడి పూజలు చేసుకొని చాలా చాలా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం మా పైన కూడా ఉండాలి ఇలాగే. ఓకే, మనము చాలామంది కామెంట్ చేసిన విధంగా ముందు భాగము పైపింగ్, ముందు భాగమైన మనకి ఏ భాగమైనా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది నేను సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇంత బాగా అసలు ఎవ్వరు చెప్పరు మీకు. నీట్గా ఇంట్లో ఉండే కుట్టుకోవచ్చు మీరు. ఇన్విజిబుల్ పైపింగ్ బోటిక్ మోడల్లో మనకు కూడా కుట్టుకోవడానికి వీలుగా సింపుల్గా చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మీరు పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకోండి. చాలా వీడియోలలో చూపిస్తున్నాను. నేను పైపింగ్ రెడీ చేసేటప్పుడు మాత్రం మిస్ అవుతుంది, అది నేను చూపిస్తాను నెక్స్ట్. ఓకే, రెడీ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్కు మాత్రం ఇలా లైనింగ్ క్లాత్కు పైపింగ్ వేసేసేయాలి. అది ఎంత వదలాలి అని కూడా కామెంట్ చేసిండ్రు. మనం ఏదైతే బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్కుకి ఎంత క్లాత్ అయితే వదులుకుంటామో అంతే క్లాత్ వదలాలి ఫ్రెండ్స్. చాలామంది ఆలోచిస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియక, పాపం వాళ్ళకి ఎవరు చెప్పేటోళ్ళు లేక, కొత్త వాళ్ళు కాబట్టి అందుకే చెప్తున్నాను. వదిలేసిన తర్వాత నెక్ ఎలాగ వేసుకుంటా వాళ్ళ రౌండ్గా వేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉల్టా వేసుకో, అంటే మనకు కనబడేది ఉల్టా ఉండాలి. ఆ రెండు అరచేతులు అనే విధంగా పెట్టుకొని మనకు కనబడేటట్టు లైనింగ్ క్లాత్ పైనకి తిప్పుకొని దాన్ని ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. అంటే కనబడుతుంది కాబట్టి మనకు ఆ కుట్టు దాని పక్క నుంచే మళ్ళీ థ్రెడ్ నుంచే కుట్టు వచ్చేస్తుంది అన్నట్టు, ఈజీగా అనిపిస్తుంది మనకు ఆ టైంలో. ఓకే, అలా కుట్టుకుంటూ రావడం వల్ల పైపింగ్ అనేది ఎంత బాగా వస్తుందో అసలు మీరే షాక్ అవుతారు. మేము పైపింగ్ మేమే చేసినామా అన్నంత విధంగా వస్తుంది. చేయగానే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, లైనింగ్ అయితే సేమ్ ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న ఘాట్లలాగా కూడా పెట్టుకోండి. ఘాట్లలాగా పెట్టుకోవడం వల్ల నెక్ అనేది రౌండ్గా ఉంటుంది మనకు. తర్వాత ఆ థ్రెడ్ పైపింగ్ పక్కనకు క్లాత్కు ఆ రెండుటి మధ్యలో వచ్చే విధంగా మళ్ళీ ఒక కుట్టేసుకోండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం లేదు, చుట్టూ లైనింగ్ అతక పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ నెక్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ చాలామంది చూపిస్తారు, కానీ ఫ్రంట్ కొంతమంది చూపించలేకపోతున్నారు. నేనైతే క్లియర్గా చూపించేసాను, చూసేయండి. చూసి మొత్తం కుట్టేసినాం కదా. ఈ కుట్టిన తర్వాత చుట్టూ లైనింగ్ కట్ చేసేసుకోవాలి. చుట్టూ లైనింగ్ కట్ చేసుకుంటే మనకైతే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ముందు భాగం అనేది నెక్ చాలా ఈజీగా ముందు భాగం నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ చేయడం అయితే క్లియర్గా చెప్పేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. ఓకే మరి, బాయ్.